వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం చూస్తున్నారు కదా గోల్కొండ ఫోర్ట్కి అయితే రావడం జరిగింది. ఇదైతే నేను ఫస్ట్ టైం అయితే రావడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 6 అన్నమాట. ఇక్కడ 4వ బోనం అయితే జరుపుకుంటున్నారు. ఈరోజు వేడుకలు ఎలా ఉంటాయో మనం అయితే చూద్దాం. ఈరోజు అయితే చాలా ఘనంగా అయితే ఉంటాయి. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం చూసేద్దాం పదండి. చూస్తున్నారు కదా ఇదే ఎంట్రీ అన్నమాట. చాలా వెహికల్స్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా వెహికల్స్ తెచ్చుకునే వాళ్ళైతే మీరైతే జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా బస్సులో వచ్చే వాళ్ళైతే మెహదీపట్నం నుంచి అయితే ఇక్కడికైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే రోడ్డు మీద వరకే అలవ్ అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు చాలామంది అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే మనకైతే చాలా పురాతన కట్టడాలు అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. ఇక్కడికి వెహికల్స్ తీసుకొచ్చే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రూల్స్ అయితే పాటించాలన్నమాట. మనమైతే లోపలికి వెళ్దాం. నేను ఇదైతే చెప్పాను కదా ఫస్ట్ టైం రావడం అని. మరి ఎలా ఉంటుందో ఏంటో మనం చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, డ్రైవ్ విత్ ఇన్ స్పీడ్ లిమిట్, యువర్ లైఫ్ ఈజ్ ప్రీషియస్. చూస్తున్నారా గోల్కొండ కట్టడాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, చూడవచ్చు. ఇదైతే నేను ఫస్ట్ టైం అయితే రావడం జరుగుతుంది. కానీ ఇందులోకి వచ్చినట్లయితే ఒక వైబ్ అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు చాలామంది అంటే చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారు కూడా. హాయ్ హాయ్. ఇదే అన్నమాట గోల్కొండ కోటలోకి ఎంట్రీ అవుతూనే ఈ విధంగా ఉందంటే మనం చూసుకోవచ్చు. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే వెళ్తే ఇంకెంత బాగుంటుందో మీరైతే చూడవచ్చు. ఇక్కడైతే చాలా పబ్లిక్ అయితే రావడం జరిగింది. మామూలుగా హైదరాబాద్లో ఒక విజిట్ చేయవలసిన ప్లేస్లో గోల్కొండ కూడా ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇదంతా వెహికల్ అయితే పార్కింగ్ అయితే చేయడం జరిగింది. వెహికల్ పార్కింగ్ ఇదంతా బైక్ పార్కింగ్. అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్కడ మొబైల్ టాయిలెట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సపరేట్ బస్సులు పెట్టడం జరిగింది మొబైల్ టాయిలెట్ కోసం. ఇక్కడనైతే చాలా వెహికల్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట, చూసుకోవచ్చు. ఇక్కడ దారిలో వెళ్తుంటే మాత్రం మనకైతే తినడానికైతే ఉడకబెట్టిన కంకులు, ఇంకా కాల్చిన కంకులు, ఇంకా చిన్న చిన్న స్టఫ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ కూడా చూసుకోవచ్చు. జనాలు అయితే చాలా అయితే రావడం జరిగింది, చాలామంది రావడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడైతే వాతావరణం అయితే ఇప్పుడైతే చాలా చల్లగా అయితే ఉంది. ఈరోజైతే నాకు తెలిసి ఇక్కడికైతే సింగిల్గానే రండి. వెహికల్ అదేవిధంగా వేరే కార్లు ఇట్లా తీసుకొని వస్తే మాత్రం అక్కడే పార్క్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా ఇక కార్ తీసుకురావాలి, లేదంటే సింగిల్ అయితే మీరైతే ఖచ్చితంగా బస్సు అయితే ప్రిఫర్ చేయండి. లేదంటే బైక్తో వస్తే ఇక్కడ పార్క్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా కోట, గోల్కొండ కోట. ఈ గోల్కొండ కోట కంటే చాలా చరిత్రనైతే ఉంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా శ్రీ జగదాంబ మహంకాళి బోనాలకు ఇచ్చేసిన భక్తులకైతే ప్రసాదం అయితే పంపిణీ అయితే చేస్తున్నారు, చూడొచ్చు. ప్రసాద పంపిణీ చూస్తున్నారా, ఇక్కడ ఫ్రీ ప్రసాదం. కోట అయితే చాలా పురాతనమైనది, కాకపోతే పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడికి రాగానే ఒక వేరే వైబ్ అయితే రావడం జరుగుతుంది. మనమైతే దగ్గర దాకా రావడం అయితే జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడ జనాలు అయితే చాలా దగ్గరగా ఉన్నారన్నమాట. అంటే జనాలు ఎక్కువగా ఉన్నారన్నమాట. దాన్ని బట్టి మనకైతే అర్థమైపోతుంది. ఇక్కడైతే జాతర ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది కదా, చూడొచ్చు.
చాలా మంది అయితే రావడం జరిగింది. ఫోనే వర్క్ చేస్తలేదు. వీటిని ఏమంటారో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మాదికైతే బూరు మిఠాయి అంటారు అనమాట, బూరు మిఠాయి. మరి మీదికి ఏమంటారో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదో మొత్తం జంక్షన్ లా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఎంట్రీ అయితే చిన్న గేట్ నుంచి అయితే పంపించడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి గోల్కొండ బోనాలకైతే ఎంట్రీ అన్నమాట. లోపలికి అయితే వెళ్తున్నారు కదా, చూడవచ్చు. లోపలికి అయితే పంపిస్తున్నారు. అక్కడ నుంచి అయితే అమ్మవారి గుడికి వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అన్నమాట, ఇది లైన్ నుంచే మనం అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా జనాలు లైను. లైటింగ్ కూడా అరేంజ్ అయితే చేయడం జరిగింది. అది నైట్ టైం అయితే కనిపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చెకింగ్ కూడా ఉంది. ఇక్కడ కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ గోల్కొండ. ఇక్కడ సెక్యూరిటీ పరంగా చూస్తే అయితే మనైతే పోలీస్ సిబ్బంది అయితే చాలా అంటే చాలా అలర్ట్గానే అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా మనకైతే సప్లై అయితే చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు గోల్కొండ వాతావరణం, పెద్ద పెద్ద కోటలు, చాలా అంటే చాలా మస్తుగా హైలైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఇదైతే నేనైతే ఫస్ట్ టైం అయితే రావడం జరుగుతుంది. అందువల్ల నాకైతే కొంచెం ఎగ్జైటింగ్ అయితే ఉంది. మీరైతే విజిట్ చేశారు లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫోటోలు అయితే కనిపించడం జరుగుతుంది కదా, చాలామంది అయితే ఫోటోలు అయితే తీసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, సప్పులు అయితే మనకైతే ప్రత్యక్షం అవుతున్నాయి. ఇదే అన్నమాట ఎంట్రీ. ఎట్లా జరుగుతున్నాయో ఇక్కడ నుంచి మనం చూస్తున్నారుగా, ఈ కోటలు అయితే హైలైట్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా జనాలు అయితే కనిపించడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉందన్నమాట. బోనాలు అయితే చూడవచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి గుడికి అయితే దారి అన్నమాట. జనాలతో మాత్రం గోల్కొండ కోట మాత్రం మొత్తం ఫుల్గా నిండిపోయింది అన్నమాట. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ఫుల్గా అన్నమాట. మొత్తం జనాలు అయితే మామూలుగా రాలేదు. చూసుకోవచ్చు. హాయ్ ఇక్కడ ఎవరు చూసినా చాలామంది అయితే బ్లాగ్స్. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొత్తం ఇక్కడ వంటలు కార్యక్రమాలు అన్నీ జరుగుతాయన్నమాట. జనాలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో, మొత్తం ధూమ్ ధామ్ అన్నమాట మొత్తం. ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. చూస్తున్నారా, జనాలు మామూలుగా లేరన్నమాట.
గోల్కొండ కోట పైన అయితే వాతావరణం అయితే మామూలుగా లేదు. మొత్తం ధూమ్ధామ్ ఆటపాటలతో అయితే మొత్తం బోనాల జాతర అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడికి అయితే వైబ్ అయితే చేంజ్ అయిపోతుంది. ఈరోజు డేట్ వచ్చేసి July 6 అన్నమాట. ఇంకా బోనాలు అయితే ఉన్నాయి. ఇంకా సికింద్రాబాద్లో అయితే మిగిలే ఉంది. ఇంకా సికింద్రాబాద్లో జాతర అన్నమాట. ఇక్కడైతే వైబ్ అయితే చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ మొత్తం బోనాల సందడి అయితే చాలా అంటే చాలా హడావిడి అయితే ఉందన్నమాట. నైట్ టైంలో మనకైతే స్క్రీన్స్ అయితే వెలగబోతున్నాయి. ఇక్కడ స్క్రీన్స్ కూడా అరేంజ్ అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు ఇక్కడ కూడా బోనాల జాతర. చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా జనాలే అన్నమాట. ఎక్కడ చూసినా జనాలే. అక్కడైతే మంచిగా డీజే పెట్టుకొని అయితే పాటలు అయితే పెడుతున్నారు. భోజనాలు కూడా పెడుతున్నారు. మరి అక్కడ భోజనాలు అయితే చేయడం జరుగుతుంది. మరి ఎవరు పెడుతున్నారో అయితే మనకైతే తెలియదు. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ జనాలు అయితే మామూలుగా అయితే లేరు. వాతావరణం కూడా చాలా బాగుంది. అక్కడ కొందరిని అయితే పైకి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎగ్జిట్ అయిన తర్వాత వీళ్ళనైతే ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే పంపిస్తున్నారన్నమాట. పోలీసులు అయితే చాలా బందోబస్తు అయితే ఉండడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంతమంది రావడం జరిగిందో. చాలా అంటే చాలా పబ్లిక్ అయితే రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే కొందరిని అయితే పైకి పంపించడం అయితే జరుగుతుంది. ఇక్కడనైతే ఆపుకుంటూ పంపించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే రద్దీ దృష్ట్యా అలా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది కిందనే చెప్పులు అయితే ఎక్కేటప్పుడే వదిలేసి వెళ్తున్నారు. మళ్ళీ అది తిరిగి రావడం అయితే జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మీరు కింద నుంచి చెప్పులు పైకి వేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ పైన అయితే వదిలేయచ్చు. మళ్ళీ తర్వాత మీరు దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యేటప్పుడు మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని కిందికి అయితే ఎగ్జిట్ ద్వారా మాత్రం రావడం జరుగుతుంది. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. లేకపోతే మళ్ళీ తిరిగి రావడం అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇక్కడికి చాలా మంది రావడం జరిగింది. ఎవరైనా ఇటువంటి ప్లేస్లకి వచ్చేటప్పుడు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా వయసు అయిన తర్వాత వాళ్ళని కూడా అంటే వృద్ధులు అన్నమాట, వయసు అయిపోయిన వారిని కూడా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు రప్పలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఏదో లొల్లి జరిగి ఉంటుందని. అది మీరు అనుకున్నది కరెక్టే. ఇక్కడనైతే చాలామంది అయితే ఉన్నారు కదా, 50 నుంచి 80 మంది అయితే ఉంటారు. ఇక్కడ వీళ్ళైతే గ్యాంగ్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అయితే ఉండడం జరిగింది. వీళ్ళైతే ఇంకొక గ్యాంగ్లో అయితే వాళ్ళనైతే కొట్టడం అయితే జరిగింది. పోలీస్ వాళ్ళు అయితే హెచ్చరించడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఒకటేసారి మొత్తం గుంపునైతే కాలిపోవడం జరిగింది. అక్కడనైతే అబ్బాయికి అయితే చేతికైతే గాయం తగిలింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తికి కూడా కంటికైతే తగిలింది. మరి ఇంకా ఏమేమి జరిగిందో మనకైతే తెలియదు. చూస్తున్నారు కదా, మొత్తం గ్యాంగ్ అయితే వస్తుందన్నమాట. ఇలాంటి సందర్భంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ లొల్లికి వెళ్ళినా మనకే రిస్క్, వాళ్ళు మనకు జోలికి వచ్చినా కూడా మనకే రిస్క్ అనమాట. అందువల్ల ఏంటంటే మన పని మనం చేసుకున్నామా వచ్చామా అన్నట్టు ఉండాలి. అప్పుడప్పుడు ఆటోమేటిక్గా అనుకోకుండా అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము. కాకపోతే అంటే ఇటువంటి గొడవలకు వెళ్ళకపోవడమే మంచిది. థ్యాంక్ యూ.